కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనేక ఈ ఉదయకాలపు ఈ క్లుప్త వర్తమానాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలాగున్నారు? కుటుంబాలు అందరూ బాగున్నారండి? ఆరోగ్యంగా ఉన్నారు కదూ? మీ కుటుంబ పరిస్థితులు, మీ యొక్క చేతి వృత్తులు దేవుడు ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నారని నేనైతే నమ్ముతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రేమించి దేవుడు మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించడం కోసం ప్రభువుకు మనమేమీ ఇచ్చింది లేదు. ఆయన ఉచితమైన కృప చొప్పునే ఈ సమయము, ఈ దినము మనకు అనుగ్రహించబడింది. మరి ఈ ఉదయకాలము మరి ప్రార్థన చేసుకున్నావా? వాక్యం చదువుకున్నావా? ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ జీవన తొలి సంధ్య అనుదినమన్న ఈ యొక్క వర్తమానాల చేత మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నాము, ఆత్మలో బలం పొందుకుంటున్నాము అని అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అది చాలా అవసరం. ఎందుకంటే ఆదివారం జరిగే ఆరాధనలు కానీ, శుక్రవారం మందిరంలో జరిగే ఉపవాస ప్రార్థనలు కానీ, వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో అందించబడే వర్తమానాలు మీకు నేరుగా వినడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, మీరు అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మీ ప్రార్థన అవసరత కూడా మేము తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం. మర్చిపోవద్దు, తప్పకుండా తెలియపరచండి. నేను మా కుటుంబ సంఘము మీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. యువతకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఋతు గ్రంథము 3వ అధ్యాయం. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. అతడు, నీవి ఎవరినివి అని అడుగుగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలని. నీవు నాకు సమీప బంధుడువు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ప్రియదేవుని పెట్టారా, బోయాజు ఋతు మధ్య సంభాషణ. ఋతు గ్రంథం గురించి బహుశా మీకు కాస్త ఆలోచన ఉండవచ్చు. ఇక్కడ ఋతు గురించి బోయాజు ఇస్తున్న ఒక మంచి సాక్ష్యము. ఋతును బోయాజు అంగీకరించడానికి కారణం మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఏమిటి అంటే ఆమె ప్రవర్తన. ఏ ప్రవర్తన? మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. మునుపు సత్ప్రవర్తన ఉంది, రైట్, కానీ వెనుకటి ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే ఎక్కువైందంట. కాలక్రమేణ సహజంగా ఆత్మీయ జీవితంలో కానీ ప్రార్థనా జీవితంలో కానీ మునుపు వేరు, ప్రస్తుతం వేరు అన్నట్లుగా కొన్నిసార్లు ఉంటుంది. చాలాసార్లు మనం ప్రశ్నించుకుంటే, మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటే యథార్థంగా మునుపు చేసే ప్రార్థన ఇప్పుడు చేస్తున్నావా? మునుపున్న సత్క్రియలు ఈరోజు మనకున్నాయా? మునుపున్న ఆసక్తి ఇప్పుడు రోజు మనకుందా? మునుపున్న ఆ యొక్క ఆత్మీయ ఆరాటం ఇప్పుడు మనకు ఉందా? అప్పుడు ఆ సత్ప్రవర్తన గురించి మనకున్న ఆ గొప్ప ఆశ, పట్టుదల ఇప్పుడు ఉందా అంటే బహుశా ప్రశ్నార్థకమేమో కదా. ప్రశ్నార్థకం. మనసులో లేవు కదా, తగ్గిపోయావు కదా. మనసులో ఏమంటుందంటే, అప్పుడు ప్రార్థన నీకు ఇప్పుడు ఉందేటి ప్రార్థన, అప్పుడు అన్నంత పట్టుదల ఇప్పుడు ఉందేటి, అప్పుడు అన్నంత ఆసక్తి ఇప్పుడు ఉందేటి అని మన మనసు మన మీద నిందారోపణ చేస్తూ కోచింగ్ చేస్తుంది కదా. అవును, మునుపు సత్ప్రవర్తన వేరు, తర్వాత కాలంలో దారి తప్పిపోయాము, ఆ సత్ప్రవర్తన లేదేమో. కానీ ఇక్కడ ఋతు విషయంలో మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైందంట. అంటే సత్ప్రవర్తన ఎక్కువైంది తప్ప తగ్గలేదు. ఆమెలో మంచి లేకపోతే ప్రవర్తనలో ఆ గొప్ప స్థిరత్వం, ఆ ప్రవర్తనలో ఆ యొక్క మంచి ఇంకా ఎక్కువైంది, తగ్గలేదు.
కాలక్రమేణా తగ్గిపోతున్న పరిస్థితులు, మనుషులు బట్టో, కుటుంబ పరిస్థితులు బట్టో, లేకపోతే స్నేహితులు బట్టో కొన్నిసార్లు పడిపోవడము, సత్ప్రవర్తనను దిగజారిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈమె అలా కాదు. అప్పుడు కంటే ఇప్పుడు ప్రవర్తన ఎక్కువైంది, మునుపటి కంటే సత్ప్రవర్తన ఎక్కువైంది. ఈ వాక్యం ప్రియబిడ్డారా, మన భక్తి మునుపటి కంటే ఎక్కువ అవ్వాలి, మన ప్రార్థన మునుపటి కంటే ఎక్కువ అవ్వాలి. మన ఆత్మీయ జీవితంలో అధిక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనే ఆశ అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ అవ్వాలి. ఇంకా ఒకవేళ అప్పుడు అధిక ఆసక్తిని బట్టి ఒకవేళ మోకాళ్ళలోతుకు వచ్చి ఆగిపోయేవేమో, ఇప్పుడు మరెక్కువయ్యి మొలలోతు రావాలి, తర్వాత పేకల లోతుకు రావాలి అనే ఆశ నీలో ఉండాలి. సహజంగా కాలక్రమేణా ఆశ తగ్గిపోతుంది, ఆత్మీయత చచ్చిపోతూ ఉంది. ఇలాంటి దినాలలో మన ప్రవర్తన అధికమవ్వాలి. బోయాజుకు దగ్గర అవ్వాలి అంటే, బోయాజు నిన్ను ఇష్టపడాలి అంటే, బోయాజు నిన్ను అంగీకరించాలంటే, అనగా బోయాజు అంటే యేసు ప్రభువారి దృష్టి, ఆ ప్రభువారికి సాదృశ్యం, పరలోక రాజ్యంలో ఉన్న దేవునికి సాదృశ్యం. ఆ దేవునికి నువ్వు దగ్గర అవ్వాలంట, ఆ దేవుడిని ఇష్టపడాలంటే, ఆ ప్రభువు సహవాసంలో నువ్వు రావాలి అంటే, లేకపోతే ఆయనను సంపూర్ణంగా నేను అంగీకరించాలంటే నీ ప్రవర్తన బాగుండాలి, నీ సాక్ష్యం బాగుండాలి. ఈమె గురించిన సాక్ష్యం, ఈమె గురించిన విన్న ప్రవర్తన చూసింది బోయాజును ఆకర్షించింది. బోయాజు తనను చేర్చుకున్నాడు, తనను ఇష్టపడ్డాడు. ఈ వాక్యం ప్రియబిడ్డరా, నువ్వు నేను కూడా ఆయన మనల్ని చేర్చుకునేలాగా మన ప్రవర్తన ఉంటే, మనం ఇష్టపడితే తప్పకుండా మన జీవితం ఆశ్రితకరంగా మార్చబడుతుంది, అద్భుతకరంగా దీవించబడతాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ మీరు మమ్మల్ని ప్రేమించారు. అనేక మంది అయ్యా నిన్న దినాన్నే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ మేమైతే నీకు మహాకృపను బట్టి ఇంకా క్షేమకరంగా ఉన్నాం. స్తోత్రాలు అయ్యా. నేను ఉదయకాలము మీరు మాట్లాడిన మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. రూతు యొక్క ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదని వాక్యం చెప్తాం. మా జీవితాలలో కూడా మంచి పెరగాలనైనా, ప్రార్థన పెరగాలనైనా, ఆసక్తి పెరగాలనైనా, పరిశుద్ధత పెరగాలనైనా ఆ కృపలోకి మమ్మల్ని నడిపించండి. బలహీనలను బలపరచండి, అనారోగ్యాలను స్వస్థపరచండి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకోండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాల్లో అసమాధానం తొలగించండి, ట్రాన్స్ఫర్ కోసం ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సమస్త నుండి చేతులకు అప్పగిస్తాం. ఈరోజు వారి తెరిచేటంతట్లో మీరు తోడు నడిపించండి. యేసు నామమున కూర్చున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.